పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితంగా చేయాలి అనేదే నా యొక్క ప్రార్థన. ఈ రోజు నుండి మనం దేవుని చిత్తమైతే, పరిస్థితులన్నీ అనుకూలిస్తే, పరమగీతాల్లో నుండి కొన్ని ధ్యానాలు ధ్యానించాలని ఎప్పటి నుండో ఆశపడతా ఉన్నాను. పరమగీతము 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ఈ పరమగీతము అనే పుస్తకం కొంతమందికి అర్థం కాదు. నాకు కూడా చాలా కాలం అర్థం కాలేదు. అసలు ఈ పుస్తకం బైబిల్లో ఎందుకు పెట్టారు అంటూ అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఎందుకో దేవుని యొక్క ఆత్మ ఇందులోకి నడిపించాక ఒక్కొక్క మాట నా జీవితానికి అన్వయించుకుంటూ బైబిల్ అంతా కూడా నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క వచనంలో ఇముడ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇది ఒక ఇష్టమైన పుస్తకంగా మారింది. చాలా దినాలుగా నా మనస్సులో నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. మనందరికీ మన పేర్లుంటాయి. మన తల్లి తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఆ పేరుతోనే గుర్తింపు ఉంటుంది. ఈ ప్రపంచంలో అనేక మంది పేర్లు, మంచి వాళ్ళు మంచి పేరుగా, చెడ్డవాళ్ళు చెడ్డ పేరుగా, క్రూరుడైన వ్యక్తిగా ప్రఖ్యాతి కాంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫిలాసఫర్స్ ఉన్నారు. సోక్రటీసు, ప్లేటో మొదలగు వారిని మూల పితరులుగా పిలుస్తూ ఉంటాం. శాస్త్రవేత్తలు ఉన్నారు, సైంటిస్టులు అంటాం. డాక్టర్స్ ఉన్నారు, పేరెన్నగాంచిన డాక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్క శస్త్ర చికిత్సను కనుగొన్న వాళ్ళ పేర్లు. అలాగే ఎంతోమంది సైంటిస్టులు, రేడియం కనుక్కున్న వాళ్ళు, ట్రైన్ కనుక్కున్న వాళ్ళు, ఎలక్ట్రిసిటీ కనుక్కున్న వాళ్ళు, సైకిల్, ఇలాగా ఒక్కొక్క వ్యక్తి పేరు మనకి ఎప్పుడైనా ఎవరైనా చెప్పగానే టక్కుమని వాళ్ళు ఏం చేశారు అనేది మనకి గుర్తొస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో క్రూరమైన కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి హిట్లర్ అనగానే మనకి 2వ ప్రపంచ యుద్ధం, హోలోకాస్ట్ అంటే 60 లక్షల మంది యూదుల్ని చంపాడు. ఎంత క్రూరుడు, ఎంత ఘోరమైన నియంత. ఒక్కొక్క వ్యక్తి మంచి చేసిన వాళ్ళని మంచి సమరయుడు అంటూ ఉంటారు. మన తల్లి అయినా తండ్రి అయినా, సమాజంలో వ్యక్తులైనా సామాజిక కర్తలు ఉన్నారు. ఈ సమాజాన్ని బాగు చేయటానికి ప్రయాసపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్వాతంత్రం తేవటానికి ప్రయాసపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఉపోద్ఘాతంగా చెప్తా ఉన్నాను. మన తల్లి అయినా తండ్రి అయినా వారి పేరు చెప్పగానే
వారి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ ఉంటాం. నిన్ను గురించి చెప్పుకుంటూ ఉంటారు, రేపో మాపో నన్ను గురించి చెప్పుకుంటారు. అయితే ఈ ఉపోద్ఘాతం అంతా కూడా అయ్యాక ఒక గొప్ప మాట, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఈ ప్రపంచమంతటికీ కూడా ఒకే ఒక పేరు, ఆ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఈ మాట అనుకుంటుంటేనే కళ్ళమ్మటి నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఒకే ఒక పేరు, అనాది నుండి ఇప్పటి వరకు ఒకే ఒక పేరు, దేవుని పేరు. ఒకే ఒక సృష్టికర్త, ఆ సృష్టికర్తే రక్షకుడు, ఆ సృష్టికర్తే రేపు న్యాయాధిపతి. చూడండి, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే, ఒక పదార్థం తయారు చేయాలంటే, ఒక యంత్రం తయారు చేయాలంటే, ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ తయారు చేయాలంటే, ఒక రోబోని తయారు చేయాలంటే కొన్ని కోట్లు వ్యయం చేస్తాం, కొంతకాలం పడుతుంది. అయితే దేవుడు మానవుణ్ణి 9 నెలలు అమ్మ కడుపులో, బైబిల్లో భక్తుడు అన్నాడు, నేను పిండమున ఎండగా నీ కన్ను నన్ను చూస్తూనే ఉంది. నియమింపబడిన దినాల్లో ఒక్క దినమైనా కాకముందే నేనేంటో మీకు బాగా తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే నేనంటూ ఒక వ్యక్తిని భూమి మీద పుడతానని కూడా మీకు తెలుసు. ఒక్కొక్కసారి సైంటిస్టులు ఈ చంద్రుని కానీ మార్స్ కానీ ఆయా గ్రహాల్లో ఏముంది, ఇది ఏంటిది అని పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిని పుట్టించిన దైవం, సూర్యుని పుట్టించిన ఆ దైవం, ఆ నిర్మాణం, నక్షత్రాలు, భూమి లోపల ఉన్న పొరలు, సునామీలు, తుఫానులు, భూకంపాలు, ఇవన్నీ ఎవరు విశ్లేషించగలరు చెప్పండి? సర్వానికి ఒకే ఒక సృష్టికర్త. ఆయన ఈ సృష్టి చేసినప్పుడు అసలు సృష్టి ఎలా జరిగిందో ఎంతమంది ఆలోచిస్తారు? దేవుడు ఒక మాట పలికారు, వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది. భూమి తన జాతి ప్రకారం విత్తనములిచ్చు ప్రతి చెట్టు మొలిపించునుగాక అనగానే భూమి మీదనున్న చెట్లన్నీ వచ్చాయి. ఆయనే సృష్టికర్త. సూర్యచంద్రులు కనుగునుగాక అనగా నక్షత్ర రాసులు, సూర్యుడు, చంద్రుడు వచ్చారు. ఒక దినంలో ఒక్కొక్క సృష్టి జరిగింది. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. చాలామందికి దేవుడు అంటే ఇష్టం ఉండదు, ఆ పదం అంటే ఇష్టం ఉండదు. మనం తినేది దేవుని సృష్టి, మనం పీల్చే గాలి ఆయన సృష్టి, మనం అనుభవించే వెలుగు ఆయన సృష్టి, ప్రతి మానవుడు ఆయన సృష్టి. ఎంత విచిత్రం! 2 కాళ్ళతో నడుస్తాం, 2 కళ్ళతో చూస్తాం, 2 చెవులతో వింటాం, 2 చేతులతో పనిచేసుకుంటాం. ఒక గుండె కొట్టుకుంటూ ఒక మనిషిని ప్రాణం ఉన్న వ్యక్తిగా చేస్తూ ఉంటుంది. ఆ గుండె కొట్టుకోవడం మానేసినప్పుడు విగత జీవుడవుతాడు. విచిత్రం కదూ! సృష్టి అంతా కూడా చెట్ల ఆకులు రాలిపోతాయి, కొత్త చిగుర్లు వస్తాయి. ఒక తరం వెళ్ళిపోతుంది, ఇంకో తరం వస్తుంది. ఎవరు ఈ సృష్టికర్త? ఎవరు ఈ మూలకారకుడు? అది తెలుసుకోవాలి మానవుడా. చాలామంది క్రైస్తవులు కూడా ఏదో ఆచారాలను అనుకరించి బతికేస్తూ ఉంటారు. క్రిస్మస్ దినాలు వస్తే క్రిస్మస్ కోసం ఉప్పొంగిపోతారు.
ఈస్టర్ వస్తే రానయ్యుంటే 40 దినాలు లెంటు అంటూ కొనసాగుతూ ఉంటారు. ఇవి కాలాలను అనుసరించి చేసే భక్తి కాదు. ఒక భక్తిపరుడు ఎప్పుడు కూడా భక్తిగానే ఉంటాడు. మోషే దినాల్లో ఇలాంటివేమీ లేవు. చాలా రకాల ఉపవాసాలు పేర్లు పెడతా ఉంటారు. నాకైతే అవన్నీ పెద్ద తెలియదు, కానీ ఇష్టం ఉండదు. కానీ మోషే ఉపవాస దినాలు 40 రోజులు అంటారు. 40 రోజులు మోషే కొండ మీద దేవునితో ఉన్నాడు. సుఖ ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం, ఆ ఉపవాసం, ఉపవాస మహోత్సవాలు, విచిత్రమైన పేర్లు. నీకే అర్థం కావట్లేదేమో అనుకుంటూ ఉంటాను. భక్తి అనేది ఎల్లవేళలా 24 గంటలు దేవుడు కోరే జీవితం జీవించడమే భక్తి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం భక్తి. పరిశుద్ధంగా జీవించడం భక్తి. ప్రార్థనలో దేవునితో ఐక్యమవడం భక్తి. పాపానికి దూరంగా ఉండడం భక్తి. సాతాన్ను జయించడం భక్తి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యాన్ని ప్రతి క్షణం ప్రతి పరిస్థితిలో మన జీవితానికి అన్వయించుకోవడం భక్తి. పరిశుద్ధాత్మకు లోబడి జీవించడం భక్తి. నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. ఆయన పేరు అనగా యేసు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. అది ఈ భూమి మీద, భూమి అంతా కూడా పాపంతో పండిపోతూ ఉంది. ఎన్ని రకాల పాపాలు అనేది నేనేమి వేరే చెప్పక్కర్లేదు. హత్యలు, అత్యాశలు, ఘోరం, కఠినత్వం. ఈ రోజుల్లో క్రూరత్వం ఎక్కువైపోతూ ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషిని ఎందుకు కొడతాడు, ఎందుకు చంపుతాడు అవలీలగా? తండ్రులు పిల్లల్ని చంపుతూ ఉన్నారు. తండ్రులు ఆడపిల్లలతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు. కన్న పిల్లలతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఇది ఘోరమైన తరం. ఈ వ్యక్తుల్ని మార్చగలిగిన శక్తి ఏదీ లేదు. ఒకే ఒక శక్తి, అది దైవశక్తి. అందుకే ఈ పాపంతో పండిపోతున్న లోకం, తాను సృష్టించుకున్న లోకం, ఈ ప్రపంచం అయింది, ఈ సృష్టి అయింది. మహాశక్తివంతుడైన దైవం ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. తన ప్రజలను రక్షించుకోవటానికి, ప్రాణం పెట్టడానికి, పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈరోజు మనం ధ్యానంలో ఆయన పేరు, ఆ యేసు పేరు ఈ ప్రపంచానికి ఎలా పరిమళ తైలమైందో ఆలోచిద్దాం. ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తిని మంచిగా మార్చలేరు. తల్లిదండ్రులు ఒకవేళ పిల్లలు చెడ్డగా తిరుగుతూ ఉంటే మంచిగా మార్చాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. పిల్లలు మంచి మనస్తత్వం ఉంటే తల్లిదండ్రుల మాటకు లోబడి ప్రయోజకులు అవుతారు. కొంతమందిని ఎంత ప్రయాసపడినా రాను రాను దుష్టత్వం ప్రబలుతుంది తప్ప దుష్టత్వాన్ని జయించగలిగిన శక్తి ఆ వ్యక్తికి ఉండదు. కొంతమంది డ్రగ్స్కు బానిసలైపోతారు. తమను తాము హింసించుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తి కూడా పాపం వైపు ఎక్కువ తేలికగా ఆకర్షింపబడతాడు. అందుకని కొన్ని ప్రశ్నలు మనకు మనం వేసుకోవచ్చు. నేను కూడా తరచుగా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాను. కోపపడడం తేలిక, కోపాన్ని అణుచుకోవడం తేలిక? కోపంతో అరవడం తేలిక, కోపం వచ్చినప్పుడు నిదానించుకోవడం తేలిక? ఈ ప్రశ్నకు మీరే జవాబు చెప్పుకోండి. ఈ ప్రపంచం అంతట్లో కూడా ఉన్న
ప్రతి పాపమును పరిహరించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకంలో అవతరించారు. ఆయన పేరే రక్షకుడు. అది ఆ హెబ్రీ భాషలో యెషూవా అంటాం, ఇంగ్లీష్లో జీసస్ అంటాం, తెలుగులో యేసు అంటాం. యేసు అంటే రక్షకుడు. చాలామంది క్రైస్తవులు ఉంటారు, యేసును ఆయన యొక్క ప్రేమను ఎరుగకుండానే జీవిస్తూ ఉంటారు. అనగా పాపాలకు పరిహారం అవ్వకుండానే జీవిస్తూ ఉంటారు. ఈరోజు మన ధ్యానంలో ప్రభువారి శిలువ సంఘటనలో ఈ శతాధిపతి ఎలా మారాడు, లేక ఈ సైనిక అధికారి ఈ శిలువ ఉదంతమంతటికీ కూడా ఆధిపత్యం వహించిన వ్యక్తి ఎలా మారాడు, ఆయన పేరు అతని జీవితానికి ఎలా పరిమళ తైలమైంది, చరిత్రలో ఇతని గురించి వివరణ చెప్తా ఉంటారు. పిలాతు ప్రభువారు నీతిమంతుడని, పిలాతు భార్య కూడా ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకు అని కబురు పంపించింది. పిలాతు కూడా ఈయనలో నాకు ఏ దోషము కనిపించలేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. సాక్షాత్తు రోమన్ గవర్నర్ ఆ మాట పలికాడు. అయినా ప్రభువారు వచ్చిన కర్తవ్యం పాపుల కొరకు, పాపం కొరకు దాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చారు. మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27 నుండి ఉన్న ఈ అధిపతి మొట్టమొదట మనకి ఇక్కడ పరిచయం అవుతాడు. 27వ వచనం చదువుతా ఉన్నాను. ఇతని జీవితాన్ని ప్రభువారు ఏ రీతిగా ప్రభావితం చేశారు అనేది ఈ శిలువ ధ్యానాల్లో ఒక ధ్యానంగా మనం పరిగణించుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఎక్కడైనా ఎంత దుర్మార్గుడైనా, ఎంత నరహంతకుడైనా, ఎంత దారుణమైన వ్యక్తి అయినా ప్రభువుని నమ్మి తన జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది చరిత్రలో ఉన్నారు. దారుణమైన వ్యక్తులు, జైల్లో పెట్టబడిన వ్యక్తులు, హత్యలు చేసి జైల్లో ఉన్న వ్యక్తులు, దైవ కుమారుడు ప్రత్యక్షమై వాళ్ళని రక్షించారు. కొంతమంది దైవజనుల ద్వారా దేవుని యొక్క వాక్కును విని ఆ వాక్కు ప్రభావంతో జీవితాలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మాటకొస్తే ఈ మాటలు వినే మీలో చాలామంది మారు మనసు పొంది జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉంటారు. ఆ మట్టుకు నేను కూడా అంతే కదూ. మనశ్శాంతి లేక చనిపోవాలి అనుకున్న వ్యక్తిని, పరిశుద్ధురాల్ని కాదు, గర్వం, అహంకారం, ఎన్నో పాపాలతో నిండిన నా జీవితాన్ని దేవుడు దర్శించి ఒకరోజు మార్చారు. ఆయన కొరకు సాక్షిగా నన్ను తీర్చిదిద్దుకున్నారు. నీతిమంతుడైన యేసు ప్రభు దగ్గరకు ఎవరు వచ్చినా ఆయన వారిని నీతిమంతులుగా చేయగలరు. ఈ సైన్యాధిపతిని గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఈ మధ్య ఎక్కువ ఆలోచించాను. మత్తయి 27:27 చదువుతున్నాను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. ఎంతమంది సైనికుల్ని సమకూర్చారు? 50 మందో 100 మందో. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి, అవి అక్కడ ఉంటాయి కాబోలు. మనం ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్తే అది గుండెకు సంబంధించిన హాస్పిటల్ అయితే బయట మన బట్టలు తీసో లేకపోతే వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు పైన ధరించి వెళ్ళాలి.
ఓ స్కానింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకొని వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు ఎర్రని అంగి తొడిగించారు. వీటన్నిటికీ ఒక అధికారి ఉన్నాడు అక్కడ. అధిపతి యొక్క సైనికులు ముండ్ల కిరీటం పెట్టారు. వాళ్ళకి ఆ తలంపు ఎందుకు వచ్చిందో ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచారు. మోకాళ్ళు ఉన్నారు. యూదుల రాజ్యానికి శుభమని ఆయన అపహసించారు. ఆయన మీద ఉమ్మి వేశారు. ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టారు, అపహసించారు. ఇది సిలువ శ్రమల్లో ప్రారంభ ఘట్టం. ఒక పుస్తకంలో చదివాను, ఈ సిలువ మరణం బహు క్రూరమైంది, బహు ఘోరమైంది. కాబట్టి ఈ సిలువ మరణాన్ని పర్యవేక్షించే అధిపతి బాగా తాగుతాడంట. ద్రాక్షారసం కావచ్చు, మరేమన్నా కావచ్చు. ఎందుకంటే ఒక మనిషిగా ఆ పని చేయలేరు. కాబట్టి ఆయన్ను ఇదంతా చేసేటప్పుడు ఈ అధిపతి ఇంకా రేగిపోయి ఉంటాడు. ఇంకా చేయండిరా, ఇంకా ఇలా చేయండి, అలా చేయండి అని ఒకవేళ సలహా కూడా ఇచ్చి ఉంటాడు. తర్వాత ఆయన సిలువ వేయటానికి తీసుకొని వెళ్ళారు. ఆయన సిలువ వేసినప్పుడు ఆయనతో కూడా సిలువ వేయటానికి 44వ వచనం, ఇద్దరు బందిపోటు దొంగలు ఇటువైపున ఒకళ్ళని అటువైపున ఒకళ్ళని పెట్టారు. సిలువ వేశారు వాళ్ళని కూడా. అయితే వాళ్ళ చేతులు సిలువ ఆ కొయ్యకు కట్టేశారు. వాళ్ళిద్దరు కూడా నిందించారు. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఈ సైన్యాధిపతికి మామూలుగా ఆయన ఒక మనిషి, ఆయన ఒక యూదుడు. ఆయన్ను సిలువ మరణానికి తీసుకొచ్చారు. బహుశా ఇతనికి ఆయనకు ఎందుకు సిలువ వేస్తున్నారో కూడా తెలియకపోవచ్చు. కాబట్టి ఈ శతాధిపతిని గురించి కొంచెం మనం ఆలోచించాలి. శతాధిపతి అవ్వచ్చు, లేకపోతే ఆ సైనిక అధికారి. ఈయన శతాధిపతి అని లూకా సువార్త 23వ అధ్యాయం 47లో శతాధిపతి అని ఉంది. మనం మత్తయి సువార్తలో సైనిక అధికారి. ఇలాగా ఎవరైనా కావచ్చు. అతను ఎవరు అనేది మనకి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ సిలువ మరణాన్ని పర్యవేక్షించిన ఈ శతాధిపతి అధికారి, ఇతను సైనికులతో కలిసి ఎంత ప్రభువారిని గేలి చేయడంలో ఆనందించుంటాడు. అది వాళ్ళకి అలవాటే. వాళ్ళల్లో ఉన్న మానవత్వాన్ని జయించి క్రూరత్వాన్ని బయటికి తెచ్చుకోవడానికి అలా చేస్తారు. ప్లస్ తాగుతారు అని కూడా అక్కడక్కడ పుస్తకాల్లో చదివాను. సిలువ వేశారు. ఈ శతాధిపతి సైనికుల మీద అజమాయిషీ చేస్తూ ఎలా చేయండి, అలా చేయండి అని వాళ్ళతో పాటు అక్కడ ఉన్నాడు. ఆయన్ను అందరూ నిందించడం వింటూ ఉన్నాడు. అద్భుతాలు చేసావు కదయ్యా, దిగవయ్యా, చూస్తాము, అప్పుడు నమ్ముతాము అంటూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఇలా సిలువ వేసినప్పుడు వీడు ఇంత దుర్మార్గుడు, అంత దుర్మార్గుడు, అక్కడ ఇల్లు కాల్చాడు, అక్కడ అంతమందిని చంపాడు, ఇవి కదా మాట్లాడతారు. ఇలా మాట్లాడుతున్నారేంటి? దేవుని కుమారుడు అయితే దిగు అని అరుస్తున్నారేంటి అని ఇతను ఆశ్చర్యపడి ఉండడా, ఇదేంటి, ఇదేదో కొత్త వ్యవహారంగా ఉందే అనుకొని ఉండింటాడు. అందరూ రకరకాలుగా మాట్లాడుకోవటం కూడా వినుంటాడు. ఒకవేళ ప్రభువారి ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు కూడా అక్కడ, అయ్యా నన్ను స్వస్థపరిచారు కదా, ఏంటి ప్రభువా మీకు ఈ దుర్గతి అని కూడా ఏడ్చిన వాళ్ళు ఉంటారు. దేవాలయపు అధికారులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అద్భుతాలు పొందిన వాళ్ళు వారు పొందిన అద్భుతం మేలులు అరుస్తూ ఉన్నారు. బహు జనసమూహం ఉంది. తల్లి మరియ కూడా ఉంది. అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఈ సన్నివేశం
మీరు ఊహించుకోవచ్చు. ఊరికే ఏదో సిలువ ధ్యానాలు 40 రోజులు టక 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 వెళ్ళిపోయి ఆగిపోవటం కాదు. మన జీవితమే సిలువకు హత్తుకున్న జీవితమై ఉండాలి. అప్పుడు ఆ వాతావరణం అంతటిని చీల్చుకుంటూ ఒక కేక సిలువలో ప్రభువారు వేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. నేను అనుకుంటాను ఈ శతాధిపతి ఉలిక్కిపడి ఉంటాడు. ఎప్పుడు ఎవ్వరూ ఇలాంటి మాట పలకలేదే. అరే, నన్ను క్షమించమని అడుగుతున్నాడు. ఎవరైనా, ఎవరు తండ్రి? ఇతనికి ఏమవుతాడు? అంతా చాలా విచిత్రంగా ఉండి ఉంటుంది. శతాధిపతికి ఈ మాట చాలా 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 విచిత్రం అనిపించుంటుంది. వచ్చే వారం మనం దీన్ని కొనసాగించుకుందాం. జాగ్రత్తగా ప్రభువారు ఎందుకు నా కొరకు మరణించారు అనేది ఆలోచించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ సిలువ మరణ ఉదంతంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని గురించి కూడా మేము ధ్యానాలు చేయనంటుండగా మీ యొక్క తలంపులు మాకు అందించండి. మీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అనే మాటను అనుసరించి ధ్యానాలు చేస్తుండగా వినే ప్రతి ఒక్కరూ వారి వారి పేర్లు పోయబడిన పరిమళ తైలాలుగా మారడానికి సహాయం చేయండి. నన్నును అట్టి రీతిగా తీర్చిదిద్దండి. మీకే ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ వారి కష్టాలు, కన్నీరు, బాధలు ప్రతి విషయంలో సహాయం చేసి నిర్దోషులుగా తీర్చమని మీ రక్తంలో కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. దేవుణ్ణి నమ్మి అనుసరిస్తున్న మనం ఆయన కోసం పరిమళ తైలాలుగా తీర్చిదిద్దబడదు గాక. ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.